నమస్తే చూడండి. మోడీ, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ నలుగురు ఒకేసారి ఒకే చోట కలిసే వీలుందా అంటే ఎందుకు కాదు అన్నది వెంటనే జవాబు వస్తుంది. ఆ వెంటనే ఏపీ పాలిటిక్స్ గత దశాబ్దంన్నర కాలంగా ప్రత్యర్థుల కంటే భీకర శత్రువులుగా మాదిరిగా పోరాడుతున్న తీరును చూసిన వారికి ఇది అసలు జరిగేది కాదు అని కూడా అనిపిస్తుంది. వెరీ సింపుల్ గా నో ఛాన్స్ అనేస్తారు. అయితే ఇది రాజకీయం కాబట్టి ఏమైనా జరగవచ్చు. అందుకే పై నలుగురు ఒకేసారి కనిపించేందుకు ఛాన్స్ ఉంది అని అంటున్నారు. అయితే పై నలుగురు ముగ్గురు మోడీ, బాబు, పవన్ మాత్రం కనిపించడం గ్యారంటీ. ఇదంతా ఎక్కడ అంటే మే 2న అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుడుతున్నారు. ఆ రోజు ఆయన అమరావతిలో కనీసం 3 గంటల పాటు గడపనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి ప్రధాని 1 గంట పాటు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తరువాత ఆయన బయలుదేరి వెళతారు. మొత్తానికి చూస్తే భారీ ఎత్తున అమరావతి పునర్నిర్మాణ పనులు ఏపీ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుంది. ఇందుకోసం మంత్రుల కమిటీ కూడా చురుగ్గా పనిచేస్తుంది. ఇక 5-6 లక్షల మందిని నాటి సభకు రప్పించేలా ప్రణాళికలు రప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే అమరావతిలో ప్రధాని ద్వారా శ్రీకారం చుట్టబడుతున్న రాజధాని పునర్నిర్మాణ పనుల కార్యక్రమంలో ఆ సంబరాలలో ప్రతిపక్షాలకు చోటు కల్పించాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. ఏపీలో ప్రతిపక్షాలు అంటే ముద్దతుగా గుర్తు వచ్చేది వైసీపీ, అలానే కాంగ్రెస్, కమ్యూనిస్ట్. మిగిలిన వారికి ఎలా ఉన్నా ఏడాది క్రితం వరకు సీఎంగా పనిచేసిన జగన్ ని ఆహ్వానించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం అంటే అది రాజకీయ విశేషమేనా అంటున్నారు. ఇప్పటికీ 10 ఏళ్ల క్రితం 2015 అక్టోబర్ 22న అమరావతి రాజధానికి మోడీ శంకుస్థాపన చేశారు. అలనాటి కార్యక్రమాన్ని అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్ ని ఆహ్వానించారు. కానీ ఆయన అప్పుడు హాజరు కాలేదు. మరి ఈసారి ఆయన వస్తారా అన్నది పెద్ద చర్చ. అయితే ఏపీకి 11 ఏళ్లుగా రాజధాని అన్నది లేదు. కూటమి ప్రభుత్వం దానిని నిర్మించే పనిలో ఉంది. వైసీపీ 3 రాజధానులు అన్నా జనాలు పట్టించుకోలేదు. పైగా ఏపీకి రాజధాని అవసరం ఉంది. దాంతో జగన్ కనుక ఈ సభకు వస్తే అది వైసీపీకి కూడా మంచిదని అంటున్నారు. అంతేకాదు తాము అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని ఒక బలమైన సంకేతాన్ని పంపిస్తున్నట్లు అనిపిస్తుంది. అది వైసీపీకి ఫ్యూచర్ లో రాజకీయంగా లాభించే వీలు ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీకే గర్వ కారణంగా నిలిచే ఇలాంటి కార్యక్రమాల్లో రాజకీయాలు పక్కన పెట్టి అంతా ఒక్కటే అన్న భావనను దేశానికి పంపించాల్సి ఉందని అంటున్నారు. మరి కూటమి ఆయనకు ఎలా ఆహ్వానిస్తుంది? ఆహ్వానం మీద జగన్ రియాక్షన్ ఎలా ఉంటుంది? అసలు జగన్ వస్తారా? ఈ ప్రశ్నలకు జవాబులు కొద్ది రోజుల్లో తెలుస్తాయి అని అంటున్నారు.